ఓం శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ 29వ తేదీ శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, శుక్లపక్షం, బుధవారం. తిథి త్రయోదశి, రాత్రి 7:43 వరకు. నక్షత్రం హస్త, రాత్రి 12:14 వరకు. వర్జ్యం ఉదయం 8:03 నుంచి 9:43 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుంచి 12:27 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. అమృతకాలం సాయంత్రం 5:51 నుంచి 7:34 వరకు. అభిజిత్ ముహూర్తం లేదు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:21 నుంచి 5:06 వరకు. సూర్యోదయం ఉదయం 5:51. సూర్యాస్తమయం సాయంత్రం 6:36. ఈరోజు విశేషం వైశాఖ శుక్ల త్రయోదశి. ఈ ఏప్రిల్ 29వ తేదీ బుధవారం నాడు వచ్చే వైశాఖ శుక్ల త్రయోదశికి కూడా మన పురాణాల్లో, ఆచారాల్లో ఎంతో గొప్ప ప్రాముఖ్యత ఉంది. త్రయోదశి అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది శివుడు. ప్రదోష వ్రతం. అసలు ఈ ప్రదోష కాలం అంటే ఏంటి, త్రయోదశి నాడే శివుణ్ణి ఎందుకు పూజిస్తారు అనే దాని వెనుక ఒక అద్భుతమైన కథ ఉంది. పూర్వం దేవతలు, రాక్షసులు కలిసి అమృతం కోసం మందర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే పామును తాడుగా చేసి క్షీరసాగరాన్ని మదించారు కదా. అలా చిలుకుతున్నప్పుడు మొదట అమృతం రాలేదు. లోకాలను నాశనం చేయగల భయంకరమైన హలాహలం పుట్టింది. ఆ వేడికి దేవతలు, రాక్షసులు, సమస్త ప్రాణులు విలవిలలాడిపోతూ ఉంటే అందరినీ కాపాడడం కోసం ఆ పరమశివుడు ఆ విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు. అలా దాచుకుని లోకాలను కాపాడి తిరిగి కైలాసానికి వెళ్ళి ఆనందంతో శివుడు నృత్యం చేసిన సమయమే ఈ త్రయోదశి సాయంత్రం వేళ. ఆ సమయంలో శివుడికి కృతజ్ఞతగా దేవతలంతా అక్కడికి చేరుకొని ఆయనను రకరకాలుగా స్తుతించారు. ఆ సాయంకాల సమయాన్నే ప్రదోషకాలం అంటారు. అంటే సూర్యుడు అస్తమించే సమయానికి అటు ఇటుగా ఉండే గంటన్నర సమయం అన్నమాట. ఈ సమయంలో శివుడు తన వాహనమైన నందీశ్వరుడి 2 కొమ్ముల మధ్య కూర్చొని ఆనంద తాండవం చేస్తాడని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే త్రయోదశి రోజు సాయంత్రం ఎవరైతే శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వాళ్ళ కష్టాలన్నీ ఆ పరమేశ్వరుడు హరిస్తాడని ఒక బలమైన నమ్మకం. ఇక ఈరోజు బుధవారం రావడం ఇంకొక విశేషం. బుధవారం అనగానే విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడికి, అలాగే గ్రహాల్లో బుధుడికి ఇష్టమైన రోజు. బుధగ్రహం మనకు విద్యాబుద్ధులు, తెలివితేటలు, వ్యాపారంలో అభివృద్ధిని ఇచ్చే గ్రహం. అందులోనూ ఈరోజు శుక్లపక్షం అంటే చంద్రుడు రోజు రోజుకు వృద్ధి చెందే సమయం కాబట్టి మనం చేసే ఏ మంచి పనైనా, పూజ అయినా వృద్ధి చెందుతుందని అర్థం. ఇలా వైశాఖ మాసం, త్రయోదశి, బుధవారం ఈ 3 కలిసి రావడం వల్ల ఇది శివుడికి, విష్ణువుకి, వినాయకుడికి ఒకేసారి పూజ చేసుకోగలిగే అద్భుతమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇంతటి విశిష్టత ఉన్న ఈ రోజున పూజ ఎలా చేసుకోవాలి, నియమాలు ఏమిటి అనే విషయానికి వస్తే మీరు పెద్దగా ఖర్చు పెట్టి కష్టపడిపోవలసిన పనేమీ లేదు. దేవుడికి కావాల్సింది మనస్సు నిండా భక్తి మాత్రమే. ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకోవాలి. పూజ గదిలో దేవుడి పటాలకు పసుపు, కుంకుమలు పెట్టి ఒక చిన్న దీపం వెలిగించుకోవాలి. ఈరోజు బుధవారం కాబట్టి ముందుగా వినాయకుడికి ఒక నమస్కారం చేసుకోండి. కుదిరితే కొద్దిగా బెల్లం ముక్క లేదా పండ్లను నైవేద్యంగా పెట్టండి. రోజంతా సాత్వికాహారం తీసుకుంటూ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. వీలైతే పగలు ఒక పూట భోజనం చేసి రాత్రికి పండ్లు లేదా పాలు మాత్రమే తీసుకుంటే ఇంకా మంచిది. మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి మాత్రమే ఉపవాసం చేయండి. ఈరోజు అసలైన పూజ సాయంత్రం ప్రదోష కాలంలోనే ఉంటుంది. సాయంత్రం 4:30 నుంచి 6 గంటల మధ్యలో లేదా సూర్యాస్తమయం సమయంలో మళ్ళీ ఒక్కసారి స్నానం చేసి వీలైతే దగ్గరలో ఉన్న ఏదైనా శివాలయానికి వెళ్ళండి. శివుడికి మారేడు దళాలు అంటే చాలా ఇష్టం. అవి దొరికితే ఆ పరమశివుడికి సమర్పించండి. శివాలయంలో నందీశ్వరుడికి అభిషేకం జరుగుతున్నప్పుడు ఆ నంది 2 కొమ్ముల మధ్యలో నుంచి శివలింగాన్ని దర్శించుకోవడం చాలా పుణ్యకరం. గుడికి వెళ్లడం కుదరని వాళ్ళు ఇంట్లోనే సాయంత్రం పూట మళ్ళీ దీపారాధన చేసి ఓం నమః శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని జపించండి. ఈ మంత్రం చదవడం వల్ల మనసులో ఉన్న నెగిటివ్ ఆలోచనలన్నీ పోయి ఎంతో పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. శివుడితో పాటే వైశాఖ మాసం కాబట్టి ఓం నమో నారాయణాయ అని విష్ణువును కూడా ఒక్కసారి తలుచుకోండి. కాబట్టి ఈ ఏప్రిల్ 29న వచ్చే ఈ అద్భుతమైన వైశాఖ శుక్ల త్రయోదశి రోజున ఉదయం విష్ణు స్మరణ, సాయంత్రం శివారాధన చేస్తూ మనకు చేతనైనంతలో సాటి ప్రాణులకు సహాయం చేద్దాం. ఆ భగవంతుని ఆశీస్సులు మీకు, మీ కుటుంబ సభ్యులకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శుభం భూయాత్. ఇక 12 రాసుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారు వివరంగా తెలుసుకుందాం.
మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక అభివృద్ధి గోచరిస్తోంది. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఎదురు చూస్తున్న ఫలితం చేతికి అందుతుంది. న్యాయపరమైన అంశాల్లో జయం కలుగుతుంది. వివాదాంశాల్లో తలదూర్చవద్దు. మొహమాటం వల్ల అశాంతి కలుగుతుంది. ఉద్యోగంలో బాగా పని ఒత్తిడి ఉన్నా చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి పై అధికారుల మెప్పు పొందుతారు. ఆరోగ్యం పర్వాలేదు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. మీ పాత ప్రణాళికలలో కొన్నింటిని ముందుకు తీసుకువెళ్తే మంచి జరుగుతుంది. ఉద్యోగులు మీ పనితీరుతో ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలు ఉద్యోగాలలో ఆశించిన స్థాయిలో ఉంటాయి. ప్రారంభించిన పనుల్లో విజయం సిద్ధిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సత్వర ఫలితాన్ని ఇస్తాయి. ప్రశాంతంగా ఆలోచిస్తే సమస్యలు పరిష్కారమవుతాయి. సహోద్యోగుల సహకారం కూడా పొందుతారు. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్న వారు తిరిగి తెచ్చి ఇస్తారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. వ్యాపారం చేసేవారికి మంచి సమయం. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకు సాగుతారు. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులు మంచి ఫలితాలు పొందుతారు. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. ఆర్థిక అభివృద్ధి ఉంటుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. సుబ్రహ్మణ్య ధ్యానం ధైర్యాన్ని ఇస్తుంది. మొత్తంగా ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. వృషభ రాశి. ఈరోజు ఈ రాశి వారు ఎంత ప్రయత్నం చేస్తే అంత గొప్పవారవుతారు. దైవానుగ్రహం పూర్తిగా ఉంటుంది. ఆర్థికంగా అత్యంత శుభ ఫలితాలు ఉన్నాయి. రావాల్సిన డబ్బు సకాలంలో అందుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. శుభవార్తను వింటారు. మానసిక ఒత్తిడి దూరమవుతుంది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం చాలా బాగుంది. భవిష్యత్తు ప్రణాళికలకు మంచి సమయం. అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. శుభ రాజయోగ ధనయోగాలు ఉన్నాయి. ఏది ముట్టుకున్నా బంగారం అయ్యే సమయం. ఆత్మబలం పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. గతంలో ఆగిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఆర్థిక అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. ఉద్యోగానికి సంబంధించిన కొత్త ఆఫర్స్ వస్తాయి. నిరుద్యోగులకు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతమవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు ప్రతికూలంగా మారతాయి. నూతన వస్తువులు, కొత్త పనులు ప్రారంభించే వారికి అనుకూలమైన సమయం. శివారాధన విశేష ఫలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. అనుకోని శుభ ఫలితం ఎదురవుతుంది. ముఖ్య కార్యాల్లో విఘ్నాలను తెలివితో అధిగమిస్తారు. బాగా శ్రమ పడితేనే స్వల్ప ఫలితం. పిల్లలు మీకు అనుగుణంగా ఉంటారు. గొప్పగా ఆలోచిస్తారు. కుటుంబంలో ఏదైనా వ్యక్తిగత విషయాల్లో బయట వ్యక్తులను సంప్రదించకుండా ఉండడం మంచిది. పెండింగ్లో ఉన్న పనులు చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాల విషయంలో జాగ్రత్తగా అడుగులు వేయడం ఉత్తమం. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఇంట బయట బాగా ఒత్తిడి ఉండవచ్చు. ఆదాయ వృద్ధికి వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆర్థికంగా సానుకూల ఫలితాలు ఉన్నాయి. ఇంట్లోకి నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. పనుల్లో అలసత్వం దరిచేరకుండా చూసుకోవాలి. ఆర్థిక పరంగా మిశ్రమ కాలం. మిత్రుల అండదండలు ఉంటాయి. కుటుంబంలో కొన్ని కీలక పరిణామాలు జరుగుతాయి. విహారయాత్రకు వెళ్లే అవకాశం దొరికితే తప్పకుండా వెళ్ళండి. మీ ఆదాయ వ్యయాలను బ్యాలెన్స్ చేయడం ద్వారా మీరు కొన్ని మంచి పనులు చేయవచ్చు. ఖర్చులు కూడా పెరుగుతాయి. గ్రహ సంచారం వలన వ్యక్తిగత సమస్యల నుంచి బయటపడతారు. ఒక పట్టాన కలిసి రావు. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. స్నేహితులకు హామీ ఉండి దెబ్బతింటారు. ఆహార ఆతిథ్య రంగంలోని వారికి అనుకూలమైన సమయం. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మంచి ఫలితాలు అందుకుంటారు. విజయ సాధనలో నిమగ్నం అవ్వాలి. శని ధ్యానం శక్తినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు అందుతాయి. కర్కాటక రాశి. ఈరోజు ఈ రాశి వారికి కార్యసిద్ధి గోచరిస్తోంది. ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దైవ బలం ఉంటుంది. లక్ష్యాన్ని ఛేదించడంలో గట్టి పోటీ ఉంటుంది. అంతిమంగా జయకేతనం ఎగురవేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. జీవిత భాగస్వామికి బహుమతి ఇస్తారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు పార్ట్ టైం వర్క్ చేసేందుకు మంచి సమయం ఇది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకు బయటపడతారు. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన పనులు ఆలస్యం అవుతుంటాయి. కొందరు మిత్రులకు సహాయపడతారు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధిని సాధిస్తారు. సోదరుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు కలిసి వచ్చే కాలం. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించండి. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో అనుభవజ్ఞులైన వ్యక్తి సలహాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో అభివృద్ధి కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి.
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల మెప్పు పొందుతారు. మధ్య మధ్య కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. అధికారుల సహకారం అందుతుంది. బంధువులతో మిత భాషణం అవసరం. న్యాయపరమైన అంశాల్లో జయం ఉంటుంది. ఖర్చు పెరిగే సూచన. లక్ష్మీ ధ్యానం అదృష్టాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఇంట బయట అనుకూలంగా ఉంటుంది. కొన్ని విషయాల్లో సన్నిహితులు స్నేహితుల సహకారం అందుతుంది. విద్యార్థులు కాస్త కష్టపడాల్సి ఉంటుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. స్థిరమైన శుభ ఫలితాలు ఉంటాయి. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. భాగస్వామ్యంతో వ్యాపారం చేయడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. విద్యార్థులకు చదువులో ఎదురయ్యే సమస్యలు ఉపాధ్యాయుల సహకారంతో తీరిపోతాయి. ఉద్యోగ జీవితం సాఫీగా సాగుతుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వ్యాపారంలో భాగస్వాములు సహకరిస్తారు. కొత్త పనులు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాల్లో ప్రోత్సాహం అందుతుంది. శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది. ధైర్యం సాహసంతో కూడిన నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. అభివృద్ధి లక్ష్యంగా పనిచేయండి. అదృష్ట కాలం నడుస్తోంది. ధైర్యంగా తీసుకునే నిర్ణయాలే జీవితానికి కీలకమవుతాయి. బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తారు. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. మీరు మీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు, కానీ ఇంకా మార్చుకోవాల్సినవి ఉంటాయి. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వృత్తి నిపుణులకు అనుకూలమైన సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. విష్ణు సహస్రనామం చదవాలి. శివారాధన చేస్తే మేలు చేకూరుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కన్యా రాశి. ఈరోజు ఈ రాశి వారికి సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ముఖ్యమైన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. గతంలో మీ సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. పెండింగ్లో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు పూర్తి చేసేందుకు ప్రయత్నించండి. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతిని సాధిస్తారు. పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. ఎంతో ఉత్సాహంగా ఉంటారు. కాలం కూడా అనుకూలిస్తుంది. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లుగా పనుల్లో మంచి జరుగుతుంది. దైవ బలం రక్షిస్తోంది. ఆపదలు తొలగుతాయి. నూతన కార్యాలను ప్రారంభిస్తారు. ఏకాగ్రతతో పనిచేయడం ద్వారా స్థిరమైన భవిష్యత్తు సొంతమవుతుంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి మంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. మీకు సాధారణంగా ఉంటుంది. వ్యాపారం బాగా సాగుతుంది. మీరు కుటుంబ సభ్యుల సలహాలను పాటించండి. స్నేహితులను కలుస్తారు. ఆదాయంలో పెద్దగా మార్పేమీ ఉండదు. వృత్తి వ్యాపారాల్లో ఉన్న వారికి ఒక మోస్తరుగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. ప్రారంభించిన పనులు కూడా సమయానికి పూర్తవుతాయి. బుద్ధి బాగా పనిచేస్తుంది. ఉద్యోగంలో శుభ ఫలితాలు ఉన్నాయి. ధనయోగం పుష్కలంగా ఉంది. శివారాధన వల్ల మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. తులారాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. శుభకాలం నడుస్తోంది. అన్నింటా విజయం మీదే. గృహయోగం, వాహన సౌఖ్యాలు ఉన్నాయి. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. ఆస్తిపాస్తులు సమకూరుతాయి. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. తోటివారికి సహాయపడతారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో చిక్కుముడులు తొలగుతాయి. శత్రువులు మిత్రులవుతారు. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థికంగా పురోగతి సాధించడానికి అవకాశం ఉంది. మీరు ఏదైనా లావాదేవీకి సంబంధించిన విషయాలను చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అత్యుత్సాహంతో చేసే పనులు చేపడితే నష్టం తప్పదు. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పరీక్షలో తమ కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు పొందడంతో ఆనందంగా ఉంటారు. మీ బాధ్యతలను వేరే వారికి అప్పగించవద్దు. పాత స్నేహితుడిని కలుస్తారు. ఉద్యోగంలో అధికార యోగానికి అవకాశం ఉంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. సంతాన యోగం ఉంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం క్షేమంగానే ఉంటారు. ఆరోగ్యం పర్వాలేదు. ఎవరితోనూ అనవసరపు వివాదాలకు దిగవద్దు. పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపార ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు. నూతన కార్యక్రమాలను ప్రారంభించేందుకు అనుకూలమైన సమయం. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక శుభవార్తను వింటారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఇది తగిన సమయం. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. కొత్తగా పెళ్లైన దంపతులకు సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. శుభకార్యాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి. ఇష్ట దేవతలను ప్రార్థిస్తే బేషుగ్గా ఉంటుంది. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. గణపతి ధ్యానం శాంతినిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. శ్రమ ఎక్కువగా ఉన్న ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. బుద్ధి బలంతో విజయం లభిస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. ఆశించిన ఫలితం దగ్గరలోనే ఉంది.
ఓర్పుతో వ్యవహరించి కార్యాన్ని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తను వింటారు. వాహన యోగం ఉంటుంది. వారసత్వ ఆస్తుల విషయంలో కుటుంబ పెద్దలతో చర్చలు సఫలమవుతాయి. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. నూతన పెట్టుబడులు పెట్టేందుకు తొందరపడవద్దు. ముఖ్యమైన పనుల్లో ముందు చూపుతో వ్యవహరించాలి. క్షేత్రస్థాయిలో మీరిచ్చే సూచనల వల్ల మీ మనసులో ఆనందం ఉంటుంది. నా అనుకున్న వాళ్ళు సమయానికి సాయపడతారు. అనవసరపు ఖర్చులు కొంత ఇబ్బంది పెడతాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్ అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు కొలిక్కి వస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. అవసరాలకు ధనం అందుతుంది. నూతన కార్యాలు సఫలమవుతాయి. ఆనందంగా కాలం గడుస్తుంది. గురువుల ఆశీర్వచనం లభిస్తుంది. కుటుంబ పెద్దల సహకారంతో అనుకున్నవి అనుకున్నట్టుగా జరుగుతాయి. అతి కష్టం మీద ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా అప్రతిష్ట పాలయ్యే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూలమైన సమయం. లక్ష్మీ దర్శనం విజయాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి. ఈరోజు ఈ రాశి వారు శక్తివంతంగా ఉంటారు. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వవద్దు. పనులు త్వరగా పూర్తవుతాయి. ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది. దినచర్యలో భాగంగా యోగా, వ్యాయామాన్ని అనుసరించాలి. లేదంటే అనారోగ్య సమస్యలు రావచ్చు. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. వృత్తి వ్యాపారాల్లోని వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. సన్నిహితులతో సఖ్యత ఏర్పడుతుంది. దైవ చింతన ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆటంకాలు తొలగుతాయి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త పడాలి. ఆదాయ వ్యయాన్ని సమతుల్యం చేసుకోవడం మంచిది. ఊహించని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. సంకల్ప సిద్ధి ఉన్న కొత్త పనులు ప్రారంభించడంలో స్పష్టత అవసరం. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉంటాయి. ధనలాభం ఉంది. ఆర్థిక వ్యయం పెరుగుతుంది. నూతన బాధ్యతలు చేపడతారు. భౌతిక సౌకర్యాలపై ఆసక్తి చూపుతారు. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. ఇంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. కొత్త పరిచయాల విషయంలో కొద్దిగా జాగ్రత్త అవసరం. రియల్ ఎస్టేట్, రాజకీయాలు, సామాజిక సేవా రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ప్రయాణాల్లో లాభాలు ఉన్నాయి. కొత్త విషయాలు బోధపడతాయి. ఈశ్వర ధ్యానం సదా రక్షిస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుతాయి. మకర రాశి. ఈరోజు ఈ రాశి వారికి శుభయోగాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలు లాభాన్ని చేకూరుస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన పనులను జాగ్రత్తగా, నిదానంగా చేయండి. మనస్సు పనుల మీద నిమగ్నం కాదు. చంచలత్వం ఆవహిస్తుంది. ఈశ్వరానుగ్రహంతో ఒక కార్యం పూర్తవుతుంది. నమ్మకంతో పనులు మొదలు పెట్టాలి. విఘ్నాలు ఉంటాయి. పట్టుదలతో ధర్మాన్ని అనుసరించండి. అంతిమంగా విజయం లభిస్తుంది. మీరు మీ సోమరితనాన్ని విడిచిపెట్టి ముందుకు సాగుతారు. మీతో పుట్టువులతో ఉన్న వివాదాలు తొలగిపోతాయి. వ్యాపారులు ప్రయాణం చేయాల్సి రావచ్చు. స్నేహితుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కాపాడుకోగలుగుతారు. మీ వ్యాపారానికి సంబంధించిన ఏదైనా మంచి డీల్ రావచ్చు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆస్తిపాస్తుల విషయంలో చేర్పించడానికి ఇది ఎంతో అనుకూలమైన సమయం. కుటుంబ సభ్యులతో విహారయాత్రలు చేసే అవకాశం ఉంది. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. కుటుంబంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీ మాట తీరు వల్ల చర్చలు పెరుగుతాయి. ఇంట బయట మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఒక శుభవార్త మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. లక్ష్మీదేవిని దర్శించండి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి. కుంభరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. తలపెట్టిన కార్యం విజయాన్ని అందిస్తుంది. సాహసోపేతమైన పనులు మొదలు పెడతారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం మంచి. సుఖ సంతోషాలు ఉన్నాయి. సంతోషంగా కాలం గడుస్తుంది. ప్రణాళికలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి. పెళ్లి ప్రయత్నాలకు కూడా సానుకూల. వ్యక్తిగత కుటుంబ సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగం సాఫీగా సాగిపోతుంది. పనితీరు మెరుగుపరుచుకుంటారు. ఉద్యోగులు ఉన్నతాధికారుల మనస్సు గెలుచుకోవాలంటే కష్టపడి పనిచేయాలి. కొంతకాలంగా ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు బాగా పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. ఉద్యోగంలో సమస్యలు తొలగి అంతా అనుకూలంగా మారుతుంది. సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో బాగా ఒత్తిడిగా ఉన్న ఫలితం ఉంటుంది. వ్యాపారులకు కొంత ఇబ్బంది ఉంటుంది. కుటుంబంలో సీనియర్ సభ్యుడు మీకు కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. ప్రేమికులకు మంచి సమయం. విందులు విహారాలు ఎక్కువగా ఉంటాయి.
శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇంజనీర్లకు, ఐటీ నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకొని అమలు పరుస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. విద్యార్థులు తమ మెదడుకు పదును పెట్టాల్సి ఉంటుంది. కొత్త ఆలోచనతో చేసే పనులు లాభాన్ని ఇస్తాయి. ఇష్టదేవతా స్మరణ విశ్వాసాన్ని పెంచుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. కీర్తి లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గర వారితో పెళ్లి సంబంధం గురించి చర్చిస్తారు. శీఘ్ర కార్యసిద్ధి. మిత్రుల ప్రేరణతో విజయం సిద్ధిస్తుంది. భూలాభం ఉంది. నూతన ప్రయత్నాలు మొదలు పెడతారు. తొందరపాటు నిర్ణయాలు కలిసి రావు. దైవశక్తి అపారంగా ఉంటుంది. ఉత్సాహంగా ఉంటారు. అనవసరపు ఖర్చులకు కళ్ళెం వేయడం మంచిది. ఆదాయ ప్రయత్నాలు బాగా అనుకూలిస్తాయి. దాన ధర్మాలు అవసరమైన వారికి మాత్రమే చేయడం మంచిది. ఎవరికైనా అప్పు ఇవ్వాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవడం మంచిది. చెప్పుడు మాటలు విని అప్పు ఇస్తే తిరిగి వచ్చే అవకాశం ఉండదు. ఇంట బయట మీ ఆలోచనలకు, సలహాలకు ప్రాధాన్యత పెరుగుతుంది. ఒక ఆర్థిక సమస్య నుంచి బయటపడతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రయాణాలకు అనుకూలమైన సమయం. సన్నిహితులు, స్నేహితుల సహకారం ఉంటుంది. రాజయోగం ఉంది. జీవితంలో స్థిరత్వం లభిస్తుంది. ఎదురు చూస్తున్న ఫలితం చేతికి అందుతుంది. న్యాయపరమైన అంశాల్లో జయం కలుగుతుంది. శుభవార్తను వింటారు. కుటుంబ సభ్యులతో కలిసి చేసే పనులు సత్వర ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆదిత్య హృదయం ఆత్మబలాన్ని ఇస్తుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.